Hi friends, welcome to Anshu's library. Today's class is about minerals. So this is class 2. మన లాస్ట్ క్లాస్లో క్లాస్ 1లో మేజర్ మినరల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఇన్ దిస్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ట్రేస్ మినరల్స్. మన బాడీకి ఏవైతే స్మాల్ క్వాంటిటీస్లో రిక్వైర్డ్ అయ్యే మినరల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో మనమైతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామ్కి అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్గా టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాము. అబౌట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, అలాగే విటమిన్స్, మినరల్స్. సో వాట్ ఎవర్ ఫస్ట్ ఫుడ్ కెమిస్ట్రీ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో ఎంజైమ్స్ గురించి చూద్దాం అండ్ ఫుడ్ మైక్రోబయాలజీ అనేది స్టార్ట్ చేసుకుందాము. సో ఇంకా ఎవరికైనా రిక్వైర్డ్ టాపిక్స్ ఏమైనా కావాలి అని అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వితిన్ 1 or 2 డేస్లో మీకు దాని మీద కూడా వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా క్లాసెస్ ఎవరికైనా కావాలి అని అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇలాంటి వాటి మీద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. వన్స్ చెక్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. So first of all, the first trace mineral, that is iron. So what is the function of iron? Iron is an essential element for blood production. We know that. And energy metabolism. Energy metabolism ki and alage blood production lo kuda iron anedi it plays a very important role. And what would be happened if the iron deficient in the body? So weakness అనేది వచ్చుద్ది, అలాగే anemic కండిషన్ అంటే రక్తహీనత అంటాం కదా, అలాంటి కండిషన్ అనేది కూడా రిజల్ట్ అవుతుంది. సో వాట్ ఆర్ ద సోర్సెస్? గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఎగ్, మీట్, లెగ్యూమ్స్, హోల్ గ్రెయిన్స్. సో వీటన్నిటి నుంచి కూడా మనం ఐరన్ అనేది అప్టైన్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక బాడీలో టూ మచ్ ఐరన్ కనుక ప్రజెంట్ అయి ఉన్నట్లయితే ఇట్ కాజెస్ లివర్ క్యాన్సర్ అండ్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఐరన్, వన్ ఆఫ్ ద ట్రేస్ మినరల్. అండ్ కమింగ్ టు ద జింక్, ద నెక్స్ట్ ట్రేస్ మినరల్. Zinc required for carbohydrates and protein metabolism and for production of insulin. Very important, production of insulin. Zinc is one of the essential mineral. And what would be happened if the zinc is deficient in the human body? Growth failure, that means growth retard అయిపోతుంది, మన గ్రోత్ అనేది ప్రాపర్గా జరగదు. అలాగే స్కిన్ లెషన్స్, స్కిన్ మీదంతా కూడా మనకి పొలుసులు లాంటివి లేసి కట్స్ అనేవి జరిగి స్కిన్ లెషన్స్ అనేవి మనకి పుండ్లులాగా ఏర్పడతాయి. సో దట్ ఈస్ ఆల్సో రిజల్టెడ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ జింక్. సో సోర్సెస్కి వచ్చినట్లయితే ద రిచెస్ట్ ఫుడ్ సోర్స్ ఆఫ్ జింక్ ఇంక్లూడ్స్ మీట్, ఫిష్ అండ్ సీ ఫుడ్. సో this is about zinc. And coming to the next mineral, that is copper. It also helps the body form కొల్లాజన్ టిష్యూస్ అనేవి ఫామ్ అవడానికి కాపర్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ అబ్జార్బ్ ఐరన్ and play a role in energy production. So this is one of the function of copper, and most copper in the body is found in liver, brain, heart, kidneys and skeletal muscles. So whatever copper అనేది ఈ ఆర్గాన్స్లో ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. సో డెఫిషియన్సీ ఒకవేళ బాడీలో కనుక కాపర్ అనేది ఉండాల్సిన దానికంటే తక్కువ లెవెల్లో కనుక ఉన్నట్లయితే it can leads to cardiovascular diseases and other problems. అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో వాట్ ఆర్ ద సోర్సెస్? సీడ్స్ కావచ్చు, నట్స్, మష్రూమ్స్, దీస్ ఆర్ కంటైన్ కాపర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ మినరల్, దట్ ఈస్ మాంగనీస్. సో మాంగనీస్ హెల్ప్స్ ద బాడీ ఫార్మ్ కనెక్టివ్ టిష్యూస్, బోన్స్, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అండ్ సెక్స్ హార్మోన్స్. సో మాంగనీస్ అనేది మన బాడీలో ఉండడం వల్ల విచ్ ఫార్మ్స్ కనెక్టివ్ టిష్యూస్, బోన్స్, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అండ్ విచ్ రిలీజెస్ సెక్స్ హార్మోన్స్. ఇట్ ఆల్సో ప్లే ఏ రోల్ ఇన్ ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం, కాల్షియం అబ్జార్ప్షన్ అండ్ బ్లడ్ షుగర్ రెగ్యులేషన్. సో మాంగనీస్ అనేది ఇట్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హ్యూమన్ బాడీ. సో ఒకవేళ డెఫిషియన్సీ అయితే కనుక గ్రోత్ అనేది ఫెయిల్ అవుతుంది, అంటే రిటార్డ్ అయిపోతుంది, ప్రాపర్ గ్రోత్ అనేది ఉండదు. ఎఫెక్ట్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఎఫెక్ట్ నర్వస్ సిస్టమ్. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ రిజల్టెడ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ మాంగనీస్. అండ్ కమింగ్ టు ద సోర్సెస్, ఆల్ ఫుడ్ మెటీరియల్స్ విచ్ కంటైన్ మాంగనీస్. దాదాపు ప్లాంట్స్ కావచ్చు, యానిమల్ ఫుడ్లో మనకి మాంగనీస్ అనేది అప్టైన్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ మినరల్, దట్ ఈస్ సెలీనియం. Selenium is an essential component that helps to make DNA and protect against cell damage and infections.
సో సెలీనియం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మినరల్గా మనం చెప్పుకోవచ్చు. వై బికాజ్ మన బాడీలో ఉండే జెనెటికల్ మెటీరియల్ అనేది తయారవ్వడానికి అండ్ అలాగే సెల్ డ్యామేజ్ జరగకుండా ఉండడానికి, అలాగే ఏదైనా ఇన్ఫెక్షన్స్కి ఒక డిఫెన్సివ్గా ఉండడానికి ఈ మినరల్ అనేది, సెలీనియం మినరల్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అండ్ దీస్ ప్రోటీన్స్ ఆర్ మనకి సెలీనో ప్రోటీన్స్ అంటాము. సో సెలీనో ప్రోటీన్స్ అనేవి ఆర్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రీప్రొడక్షన్ అండ్ ద మెటబాలిజం ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్. సో రీప్రొడక్షన్ ప్రాసెస్లో మనకి ఈ సెలీనియం నుంచి ఏవైతే ఉండే ప్రోటీన్స్ అనేవి ఉంటాయో విచ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఫర్ మెటబాలిజం ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్. సో ఏమవుతుంది, సెలీనియం డెఫిషియన్సీ అనేది బాడీలో వస్తే ఎనేమిక్ కండిషన్ అనేది రైజ్ అవుతుంది. సోర్సెస్ తీసుకున్నట్లయితే మోస్ట్లీ సీ ఫుడ్లో మనకి సెలీనియం అనేది అప్టైన్ అవుతుంది. ఒకవేళ కనుక ఎక్సెసివ్గా సెలీనియంని కనుక తీసుకున్నట్లయితే విచ్ కాజెస్ లంగ్ ఇన్ఫ్లమేషన్ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్. సో మనం ఎక్కువగా కనుక తీసుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ మినరల్, క్రోమియం. క్రోమియం ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. అలాగే ఇట్ స్టిమ్యులేట్స్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ కొలెస్ట్రాల్ సింథసిస్. అంటే ఏంటి, ద క్రోమియం ఈజ్ యూజ్డ్ ఫర్ కెటబోలిజం అండ్ ఫర్ మెటబాలిజం. అంటే ఫ్యాట్స్ అండ్ కొలెస్ట్రాల్ సింథసిస్కి ఉపయోగపడుతుంది, అలాగే ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ బ్రేక్ డౌన్లో కూడా క్రోమియం అనేది విచ్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ బ్రెయిన్ ఫంక్షన్ అండ్ అదర్ బాడీ ప్రాసెసెస్. ఒకవేళ డెఫిషియన్సీ కనుక వస్తే విచ్ ఇంక్లూడ్స్ వెయిట్ లాస్, కన్ఫ్యూజన్, impaired coordination and a reduced response to sugar in blood, increasing the risk of diabetes. డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది, మెంటల్ అబ్నార్మాలిటీ అనేది డెవలప్ అవుతుంది, అలాగే వెయిట్ లాస్ అనేది కూడా జరుగుతుంది. సోర్సెస్ తీసుకున్నట్లయితే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ మినరల్, అయోడిన్. వి నో దట్ అయోడిన్ ఈజ్ నీడెడ్ టు మేక్ ద థైరాయిడ్ హార్మోన్స్ విచ్ ఆర్ థైరాక్సిన్ అండ్ ట్రైఅయోడోథైరనిన్. సో ఈ థైరాక్సిన్ కావచ్చు, ట్రైఅయోడోథైరనిన్ అనేది తయారవడానికి మనకి అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ విచ్ అసిస్ట్ విత్ ద క్రియేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ఎంజైమ్ యాక్టివిటీ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేటింగ్ నార్మల్ మెటబాలిజం. వి నో దట్ థైరాయిడ్ హార్మోన్ అనేది పనిచేయాలి అని అంటే అయోడిన్ అనేది మనకి ఉండాలి. అయోడిన్ డెఫిషియన్సీ వల్ల రిజల్ట్ అయ్యేది వి నో దట్ గాయిటర్ డిసీజ్. An insufficient supply of thyroid hormones to the developing brain may result in mental retardation. సో మెంటల్ అబ్నార్మాలిటీ అంటే మెంటల్గా గ్రోత్ అనేది ఇన్హిబిట్ అవుతుంది ఎప్పుడైతే అయోడిన్ డెఫిషియన్సీ అనేది బాడీలో వస్తుందో. సో సోర్సెస్ తీసుకున్నట్లయితే సీ ఫుడ్, అయోడైజ్డ్ సాల్ట్. సో దట్ ఈస్ అబౌట్ అయోడిన్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ మినరల్, ఫ్లోరిన్. ఫ్లోరిన్ అనగానే వి నో దట్ bones and teeth. It is most recognized for its role in preventing and reversing dental caries and building strong teeth and bones. We know that ఎక్కువగా బోన్స్ అండ్ టీత్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి మనకి డెవలప్మెంట్కి ఫ్లోరిన్ అనేది ఉపయోగం. అలాగే డెంటల్ క్యారియర్స్ అంటే ఏంటి, మనకి ఏదైతే టూత్ అనేది డికే అవ్వకుండా ఉండడానికి కూడా ఫ్లోరిన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కువ ఫ్లోరిన్ అనేది తీసుకున్నట్లయితే డెఫినెట్గా మనకి డెంటల్ క్యారియర్స్ అనేవి డెవలప్ అయ్యే ఛాన్సెస్ అనేవి కూడా ఉన్నాయి. సో డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది, టూత్ అండ్ బోన్ వీక్నెస్. సో ఫ్లోరైడ్ డెఫిషియన్సీ వల్ల టూత్ అండ్ బోన్ వీక్నెస్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద సోర్సెస్, సీ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, టీ అండ్ కాఫీ. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ ఫ్లోరిన్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ మినరల్, దట్ ఈజ్ మాలిబ్డినం. సో మాలిబ్డినం అనేది మనకి అవర్ బాడీ యూజెస్ మాలిబ్డినం టు ప్రాసెస్ ప్రోటీన్స్ అండ్ జెనెటిక్ మెటీరియల్ లైక్ DNA. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మినరల్ which is helpful for processing the proteins and genetic material, that is DNA. ఒకవేళ డెఫిషియన్సీ అనేది వస్తే దాదాపు ఎలాంటి డిసీజెస్ అనేవి మాలిబ్డినం డెఫిషియన్సీ వల్ల రిజల్ట్ అవ్వవు, బట్ ఒక జెనెటికల్ డిజార్డర్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అవి కూడా ఫ్యూ మెంబర్స్లో జెనెటికల్ డిజార్డర్. మాలిబ్డినం కోఫాక్టర్ డెఫిషియన్సీ ఈజ్ ఎ రేర్ కండిషన్ characterized by brain dysfunction that is encephalopathy. సో ఇది ఒక హెరిడిటరీ డిసీజ్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇది అందరిలో వచ్చేది కాదు,
అది రేర్గా వచ్చుద్ది. అది కూడా మాలిబ్డినం కో ఫ్యాక్టర్ డెఫిషియన్సీ వల్ల బ్రెయిన్ డిస్ఫంక్షన్ అనేది రిజల్ట్ అవుతుంది. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ మాలిబ్డినం? లెగ్యూమ్స్, cereals. So these are the sources and these are major trace minerals. మన బాడీకి స్మాల్ అమౌంట్లో రిక్వైర్డ్ అయ్యే trace minerals which are very very essential to human body. So that is about minerals class 2. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఎంజిఎమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో థ్యాంక్ యూ. I hope you understand this class. If you want to see more videos in my channel, subscribe to my channel. Thank you.